లేని నన్ను దేవుడు ప్రేమించి ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీరు నా గురించి ప్రేర్ చేయండి. దేవుడు మనతో మాట్లాడాలని. స్తోత్రం స్తోత్రం. మహాపరిషుద్ధుడు మహాగరుడు అనేశ్వయ నీ బంగారు పదాలకు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభు నీ దగ్గర హస్తాలు మీరు మమ్మల్ని భద్రపరిచారు, కాచి కాపాడారు ప్రభు. నీ జ్ఞాపకాలను మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. యోగ్యత అర్హత లేనప్పటికీ లేదా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి ఈ శిలువ ధ్యానాల్లో ప్రభు, ఈ శిలువ శ్రమను ధ్యానిస్తున్నారు ప్రభు. అయ్యా తండ్రి మీరు మా కొరకు ఏమి త్యాగం చేశారు, మేము మీ కొరకు ఏమి చేయాలో మీరు మాతో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి ప్రభు. అయ్యా తండ్రి సాక్షులుగా మేము ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో మీరు మాకు నేర్పించమని, నీ కృపతో ప్రభు మమ్మల్ని నింపమని. అయ్యా నీ బిడ్డలు వారి సమయాన్ని వెచ్చించి ప్రభు నీ సన్నిధిలోకి వచ్చారు. వారి యొక్క సమయాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యర్థం కాకుండా ప్రభు తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారని నమ్ముతూ ప్రభు అల్పురాలని నా తండ్రి ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఆయన ప్రభు అని పిలవడానికి కూడా అర్హత లేని నన్ను మీరు ప్రేమించారు. ఈ సాక్షులు నిలబడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. నీ ఆత్మ ద్వారా తండ్రి నైనా మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి మీరు సహాయం చేసి మీ పరిశుద్ధాత్మ నడిపింపుని మీరు మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డ యొక్క హృదయంతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాన్ని పొందాలి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి నడిపించినాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ సమయంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, శిలువ ధ్యానాలు మన జీవితంలో మనము ప్రతి నిత్యము ప్రతిరోజు మనం దాన్ని ధ్యానించాలి. శిలువని అంటే ఈ 40 days మాత్రమే కాదు, మనము ప్రతి నిత్యం ఆయన శ్రమని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన త్యాగాన్ని మన కోసం ఆయన చేసిన, మనం ఈ లోకంలో ఎవరు ఏది చేసినా కానీ వారికి వెంటనే థ్యాంక్స్ చెప్తాం. ఏ చిన్నది చేసినా సరే థ్యాంక్స్ చెప్తాము, కృతజ్ఞత కలిగి ఉంటాము. మనకి ఏ సన్నివేశంలో ఏది జరిగినా కానీ ఆ బ్రదర్ నాకు అది చేశారు కదా, అది స్మరణకు వస్తుంది. కానీ దేవుడు మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని బలిని మనము ప్రతినిత్యం మర్చిపోతూ ఉంటాం. ఈ 40 days ఏదో మనం క్రైస్తవులం కాబట్టి అన్నిలు అడుగుతారనమాట. ఏమనంటే అందరూ ఆ చర్చి వాళ్ళు చేస్తున్నారు కదా, మీకు లేదా చర్చి అని అంటారని, అయ్యో ఈ 40 days ఫాస్టింగ్ ఉండాలి కదా, మీరు ఉంటారా అని అడుగుతారని, ఏదో ఆచార ప్రకారంగా చేసేది కాదు. కానీ మనం ప్రతినిత్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, దేవా నువ్వు నా కోసం బలైపోయావు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, సజీవ లెక్కలో ఉన్నానంటే, నువ్వు ఆ మరణ శ్రమను అనుభవించావు కాబట్టి నువ్వు నాకు ఈ సజీవమైన జీవితాన్ని ఇచ్చావని చెప్పి ప్రతినిత్యం ధ్యానం చేసుకోవాలి. వాక్యంలోకి వెళ్ళిపోదాము. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నామండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిర్నిత్తుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. చాలా సిస్టర్, నేను వాక్యం గురించి ధ్యానిద్దామని చెప్పంటే, ఎప్పుడు అంటే ఈ 2 daysలో నేను రోమపత్రిక చదవడం జరిగింది. అయితే నాకు ఒకటే ఆత్మ ప్రేరేపణ కలిగిందనమాట. తీర్పు తీర్చు మనుషుడా. మనము చాలా ఈజీగా తీర్పు తీర్చేస్తాం ఒక వ్యక్తిని మంచిగా ఆ క్షణంలో ఉన్న ఎమోషన్ బట్టి. మనకి ఎట్లాగంటే దిస్ ఇస్ గుడ్, నీకు ఆ పరిస్థితిని మాత్రమే ఆ వ్యక్తి నీకు మంచిగా అనిపించవచ్చు. ఆ తర్వాత నీ మెంటాలిటీని బట్టి, పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చు మనుషుడా నీవెవడమైనా సరే, నువ్వు ఒక ఆ టైంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులకి ఎంత మాత్రము జడ్జిమెంట్ చేసేసేవాళ్ళు అనమాట. ఎట్లాగంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు అంటే ధర్మశాస్త్రము అప్పుడు ఆ దినాల్లో అందరి చేతుల్లో లేదనమాట. ఒక్క పరిసయ్యుడు అంటే పరిచారకుడు, దేవుని సేవ చేసే వ్యక్తి మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని చదవాలి.
అంటే అది చదివే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అది ఎవరి దగ్గర లేదు కాబట్టి అతడు అబద్ధం చెప్పినా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు, నిజం చెప్పినా దాన్ని అనుసరిస్తారు. అట్లాంటి టైంలో అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ రోమా సంఘానికి అసలు తీర్పు తీర్చడానికి నువ్వెవడివి, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు తీర్పు తీరుస్తున్న సమయంలో ఆ తీర్పు నీకు వర్తిస్తుంది. నువ్వేదైతే తీర్చినావో దిస్ ఇస్ గుడ్, ఈమె మంచిది అని చెప్పేటప్పుడు నువ్వు ఇది చేసింది రాంగ్ అని చెప్పి ఒక వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు, న్యాయం తీర్చేటప్పుడు అదే సమయంలో నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు నీ జీవితంలో ఎంతమందికి ఎన్నిసార్లు కరెక్ట్గా న్యాయం జరిగించావు. నువ్వు ఆ వ్యక్తికి న్యాయం జరిగించట్లేదని చెప్పి నువ్వు చెప్తున్నావు, కానీ అదే టైంలో నిన్ను పరీక్షించుకోవాలి. నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో ఆ తీర్పు నీ మీదకి వస్తుందనే జ్ఞానం కలిగి ఉండాలి. ఆ దినాల్లో వాక్యము అందరి చేతుల్లో లేదు కాబట్టి అందరూ ఏ మాస్టర్ గారు ఏది చెప్తే ఈ దినాల్లో కూడా ఒకటే చేస్తున్నారు, వాక్యం చదవట్లేదు. ఆ అంకుల మీద మాస్టర్ గారు ఏం చెప్తే అదే రైట్, తర్కించట్లేదు, చదవట్లేదు, తెలుసుకోవట్లేదు సత్యాన్ని. కాబట్టి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ చేత తిమోతి గారి చేత రాయించాడు అనమాట. నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? దేవాతి దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? అసలు ఏ విషయంలోనైనా కానీ మనము ఒక వ్యక్తి మనకు నచ్చినప్పుడు ధర్మశాస్త్ర కింద చదువుకుంటా వెళ్తే ఏముంటుందంటే అక్షయతను మనం తీసుకోవాలి. ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకునే ఎడల మనకి మనం స్వపరీక్ష చేసుకుని మనకి మనము తగ్గించుకుని మనకి మనం బుద్ధి చెప్పుకుంటే ఇతరులకు బోధించే నీకు బోధించుకోవా అని ఉంటుంది పౌలు గారి పత్రికల్లో. అంటే మనము ఎంతసేపు ఎదుటి వాళ్ళని రైట్ చేయడానికి ట్రై చేస్తాం, అది ఒక మానవ నైజం. ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుని తీర్పు నుంచి తప్పించబడతాం. అదేవిధంగా ఇక్కడ 2వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఏమని ఉంటుందంటే ధర్మశాస్త్ర ప్రకారం చేయవాడు పాపం చేశాడనుకో ధర్మశాస్త్ర ప్రకారమే తీర్పు నొందుతాడు. ధర్మశాస్త్రంలో ఏముంది? ఆ దినాల్లో ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను. ఆ దినాల్లో ఏం చెప్పారంటే ధర్మశాస్త్రంలో ఏదుందో అదే అప్లికేబుల్ అవుతుంది అనమాట. అదే కనుక ధర్మశాస్త్రం ప్రకారం విని దాని ప్రకారం నువ్వు జీవించలేకపోయావనుకో అది నీకు తీర్పు కిందకే వస్తుంది. అది నువ్వు ఇప్పుడు ఏంటి అపోస్తలుడైన పౌలు గ్రంథంలోనే ఏమని ఉంటుందంటే పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చారని రాయబడి ఉంటుంది. అట్లాగే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారని చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఈ పత్రికలకు వచ్చేసరికి యేసు ప్రభు ఏం చేశారంటే 2 ఇన్ని మీరు చేయలేరులే కానీ ఈ 2 చేయండి చాలని చెప్పి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనే, పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలని చెప్పారు. అయితే పూర్ణము అని మన పాత నిబంధనలో సంపూర్ణత అనేది ఎవరు చేశారు? ఎవరూ చేయలేకపోయారు. దేవాది దేవుడే తన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా చేయగలిగాడు. అందుకే నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు యేసుప్రభు. పౌలు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు గారు కూడా ఆ దినాల్లో క్రైస్తులు ఎంతో హింసించిన అని ఎవరిని పట్టుకుంటే ఆ దినాల్లో దేవుని సువార్త ప్రజ్వలింపజరుగుతుందో వాళ్ళనే దేవుడు వాడుకున్నాడు అనమాట. హింసకుడు, దూషకుడైనటువంటి పౌలు గారిని దేవుడు దర్శించి దేవుడిని అడుగుతున్నాడు, నువ్వెవడివి అని చెప్తున్నాడు. ఆయన యొక్క ఈగో అట్లా ఉంది. ఎవరో నన్ను ఇది చేస్తున్నారు, నేనే ఇంత ఇదిగా ఉంటే నన్ను ఎవరు ఇంత ఇదిగా కొట్టారు అని చెప్పి నువ్వెవడివి అని, నువ్వెవరు అని కూడా అనట్లేదు. ఆయన మాట వే ఆఫ్ టాకింగ్ ఎట్లా, నువ్వెవడివి అంటే నువ్వు హింసించుచున్న క్రీస్తుని అని చెప్పి మాట. అట్లాగే యేసుప్రభు వారు ధర్మశాస్త్రంలో 2 భాగాలుగా చెప్పింది ఏంటంటే ఇంకో మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది చాలా కష్టమైన అంశం అన్నమాట. మనం ప్రతిరోజు చర్చిలో మాస్టర్గా చెప్తుంటే వింటూ ఉంటాము ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమించడం సాధ్యమా? కాదు. ఫస్ట్ ఎట్లా సాధ్యమవుతుంది? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నీ విలువ నీకు తెలియాలంటే నువ్వు బైబిల్ చదవాలి. దేవుడు ఎవరో నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి. దేవుడు నీ కోసం ఏం చేశాడంటే బైబిల్ చదవాలి. నువ్వు ముందు నిన్ను నీవు ప్రేమించుకోవాలి. అండ్ ద బెస్ట్, దేవా నన్ను చాలా బాగా సృష్టించావు, నాకు మంచి
మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆయన వేస్ట్ ఫెలో అనుకున్నావు అనుకో, నీ విలువ నీకు తెలియలేదు కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎట్లా ప్రేమిస్తావు? అందరూ అంటారు ఎవరి కాళ్ళే ప్రేమించుకుంటారంటే లేదు. ఎవరి కాళ్ళే వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళైతే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ప్రశ్నించుకోవడం ఎందుకు అవుతుంది? ఆయన ఫెయిల్యూర్ అని చెప్పి కృంగిపోవడం ఎందుకు జరుగుతుంది? లేదు. తనని తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులను ప్రేమించలేడు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. దేవా, నువ్వు నన్ను ఇంత గొప్పగా సృష్టించావా? ఇంత బాగా నన్ను డిజైన్ చేసావా? ఇంత జ్ఞానం ఇచ్చావా? నీలో ఉన్న టాలెంట్స్ని నువ్వు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రతి దానికి నాశనానికి నాశనం కలిగించే వారిని ఉంచానని చెప్పాడు కదా. అట్లాగే ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ ఉంటుంది, అనేకమైన ప్లస్లు ఉంటాయి. అప్పుడే మనిషి అవుతాడు కదా. ప్రతి ఒక్కళ్ళు అంత ప్లస్ అయ్యి అంత గుడ్గా ఉంటే అసలు దేవుడు అక్కర్లేదు. ఆయనే మంచివాడు. మంచివాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తున్నాడు కదా. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మన కోసం ఆయన ఏమి త్యాగం చేశాడో అది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, దేవుడు మాత్రమే లోకాన్ని రక్షించడానికి వచ్చారు, లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. ఇక్కడ 2వ గ్రంథంలోనే ఉంటుంది అనమాట, 2వ అధ్యాయంలోనే దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకాన్ని తీర్పు నుంచి తప్పించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి, రక్షించడానికి మాత్రమే వచ్చాడని రాయబడుతుంది. అట్లాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మనల్ని మనము మన విలువ మనకు తెలిసినప్పుడు దేవుని విలువ మనకు తెలుస్తుంది. అర్థమవుతుందండి? మన విలువ మనకు తెలిసినప్పుడు దేవుని విలువ మనకు తెలుస్తుంది. దేవుని విలువ తెలిసినప్పుడు దేవుడు పక్క వ్యక్తిని ఎట్లా సృష్టించాడో నీకు అర్థమవుతుంది. దేవుడు పక్క అంటే నీ తోటి వాడిని ఏ విధంగా సృష్టించాడో ఆ సృష్టిలో ఉన్న మహత్కార్యాన్ని, ఆ సృష్టిలో ఉన్న అందాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా పక్క వ్యక్తిని చూడగానే నీ రూపమే కనిపిస్తుంది. నువ్వు దేవుని రూపంలో ఉన్నావు. దేవుని రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావంటే నువ్వు ఎదుటి వ్యక్తిలో చూడగలగాలి. అది ఒక క్రైస్తవ జీవితం అంటే. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, నువ్వు ఎంత పాటలు పాడినా, నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, ప్రసంగాలు చేసినప్పటికీ కూడా నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అని అంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నప్పుడు, ఆ ప్రేమలో దేవుని వెతికినప్పుడు, ఆ ప్రేమలో నువ్వు ఎదుటి వ్యక్తిలో నువ్వు యేసుక్రీస్తుని చూడగలిగినప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతావు. కానీ ఆ వ్యక్తి ఆ పర్సన్ ఒక్క పర్సన్గా నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న గుడ్ హ్యాబిట్స్ నీకు కనిపించవు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి అనమాట. ఈ సమయంలో నాకు హెల్ప్ చేశాడు కాబట్టి ఓకే, ఈ బ్రదర్ చాలా మంచివాడు, ఈ సిస్టర్ చాలా మంచిది అని ఆ టైంకి నువ్వు ఒక అలాంటి ఒపీనియన్ తీసుకుంటావు, కానీ అది జీవితాంతం నువ్వు కొనసాగించలేవు. అదే కనుక క్రీస్తుని నువ్వు ధరించుకుని, క్రీస్తులో దేవుడు ఎంత బాగా చేశాడు, నన్ను చేసినట్టే ఆ బ్రదర్ని కూడా చేశాడు కదా, ఆ బ్రదర్ని చూస్తున్నానంటే నేను క్రీస్తుని చూడగలుగుతున్నాను అనే ఆలోచన నీలో వస్తే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతాం. ఎదుటి వ్యక్తిని ప్రేమించిన వ్యక్తి కోసం మనం వెయిట్ చేస్తాము. ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడా అని చూస్తాము. అట్లా చూసినప్పుడు ఆ వ్యక్తికి హాని కలిగించాలని చేస్తామా? వేరే వ్యక్తి ఈ బ్రదర్ గురించి చెడుగా చెప్తాను, లేదు బ్రదర్ చాలా మంచి వ్యక్తి, నా విషయంలో అట్లా చేయలేదు అని చెప్పి అతని యొక్క పాపాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమ దోషాన్ని, అనేక దోషాన్ని కప్పుతుందంట. ప్రేమ సహిస్తుందంట. ప్రేమ ఓర్చుకుంటుందంట. ఆ ఓర్పు నీకు సహనం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్లో నుంచే వస్తుంది. బైబిల్ని చదివి ఏదో ఒక వర్సెస్ లాగా చదువుకుంటే తెలియదండి. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఈయనతో మాట్లాడాలి. మనం మాట్లాడటం ఎట్లా? ప్రార్థన. ప్రతిసారి నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా అంటే ఆయన ఇవ్వడానికి సర్వం ఆయనదే. మనకి ఇవ్వడానికి ప్రతినిత్యం వేచి ఉన్న దేవుడికి ఆయన అడిగితేనే ఇస్తాడు. మన అమ్మోడు ఉన్నారు, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళు నాకు ఆకలిస్తుందని చెప్తే నా అమ్మ పాలిచ్చిందా? లేదు కదా. అట్లాంటి ఎన్నోక తల్లిదండ్రులే ఇంత ఇదిగా ఉంటే మనల్ని కన్ని మన కోసం ఆయన సర్వాన్ని విడిచిపెట్టి తండ్రితో ఉండడానికి కూడా అది గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దీనుడిగా, దరిద్రుడిగా, మన హీన స్థితిని ధరించిన దేవునికి మనకేం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి మొదట ఆయన ఏమి చెప్తున్నాడు? ఫస్ట్ మెసేజ్లోనే చెప్తాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తం ఇస్తాను. ఆయన నీతి ఏమై ఉంది? ఆయన రాజ్యం ఏమై ఉంది? ఆయన నీతి అంటే ఆయన వాక్యమే కదా. నీతి అయిన ఆయన అర్థం చేసుకోవాలంటే మనము 2 ఆజ్ఞలు పాటించలేకపోతాం. ఫస్ట్ ఆయన్ని సరిగా స్తుతించలేకపోతాం మనుషులంగా. రెండోది మనల్ని మనం ప్రేమించుకోము. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోలేని డిఫాల్ట్లో ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము. ఎదుటి వ్యక్తికి హాని ఎట్లా చేస్తాం? ప్రేమించిన వ్యక్తి హాని చేయలేము. ఒక తప్పు చేస్తే ప్రతిసారి నీ మైండ్ ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తుంది, చెడుగానే నిన్ను ఆలోచింపజేస్తుందంటే నీ మనస్సులో ఫస్టే
నిన్ను నీవు సరిగా అర్థం చేసుకోలేదు. ఎదుటి వ్యక్తిని కూడా యాజ్ ద సేమ్ టైం అదే ఆలోచనతో ఉంటున్నావు కాబట్టి ఆ వ్యక్తి నీకు ఎన్నిసార్లు మంచి చెప్పాలనుకున్నా, మంచి చెప్పినా అది నువ్వు అనుసరించలేకపోతున్నావు. అదే కనుక దేవుడిని నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన సృష్టి, ఒక చెట్టును చూస్తాం, అన్ని చెట్లు నచ్చం మనకి, అన్ని పువ్వులు నచ్చం, కానీ ఒక్క పువ్వు చూస్తాం, ఒక టైంలో బాగుంటుంది. అదే ఒకానొక టైంలో అదే చెట్టును చూస్తాం, ఎన్నోసార్లు చూస్తాం, కానీ మనకి ఆ మనసుకి ఆ హ్యాపీనెస్ రాదు. ఒకానొక టైంలో ఆ హ్యాపీనెస్ వస్తాయి. అంటే దేవుడు సృష్టిలో సమానంగా చేశాడు, కానీ నీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థాట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి గమనించుకోవాలన్నమాట. ఇంకో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఒంటరిగా ఉన్నప్పుడంట మన మనసు, మన ఆలోచనలు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతాయంట. పాస్టర్ ఎప్పుడు చెప్తారు, ఎంటీ బ్రెయిన్ డెవిల్ వర్క్స్ అంట. సాతాను పనిచేస్తూ ఉంటాడంట, ఎంటీ మైండ్. కాబట్టి మనం ప్రతినిత్యము బైబిల్ మన చేతిలో ఉంది ఈ దినాన్ని, కానీ రాబోయే రోజుల్లో ఈ బైబిల్ కన్నా మరుగైపోతుంది. ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. నువ్వు ఎంతవరకు చదివావో ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభా దావీదుకి కీర్తన అందరికి వచ్చు, ఫస్ట్ వర్సెస్ చదువుకో, ప్రభా ఇది ఇట్లా ఉంది, నువ్వు నా కాపరివి. దేవుడు ఆ దినాల్లో, యేసు ప్రభు రాని రోజుల్లో, దర్శనాల్లో దావీదు తప్పు చేసినప్పుడు వెంటనే వెంటనే గద్దించడానికి ప్రవక్తను పంపించారు. ఈ దినాల్లో ఆయన కృపలో మనల్ని సహిస్తున్నారంట. కృప సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ఓర్చుకుంటుంది. ఆయన కృపలో మనల్ని ఓర్చుకుంటారు. కాబట్టి మనం ఈ దినాన ఎవరిని మన జీవితంలో ఈ దినాన్ని నుంచైనా స్టార్ట్ చేద్దాం. ఎవరిని తీర్పు తీర్చొద్దు. దయించి తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పు నీ మీదకి వస్తుందని గ్రహించాలి. తీర్పు తీర్చడానికి మనం ఎవరు అండి? వాడు ఏ పరిస్థితుల్లో అతను ఆ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో చేశాడో మనకు తెలియదు. మనం అది చూడం. మన మైండ్కి చెప్తుంది, వీడు కరెక్ట్ కాదు, వీడు వేస్ట్ అని చెప్తుంది. అప్పుడేం చేస్తాము, కరెక్టే అదే నువ్వు. కానీ ఆ ఒక్క మాట వాళ్ళ జీవితంలో ఎంత ప్రభావితం జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. అయ్యో, ఒక చెడంతా ఎన్నోసార్లు గుర్తు చేస్తాను మన మైండ్. ఒక మంచి మాట మర్చిపోతుంది మన మైండ్. ఒక వ్యక్తి మనల్ని చెడ్డ మాట అన్న మాట ఎన్నోసార్లు గుర్తు చేస్తుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు మంచి మాట్లాడటానికి ట్రై చేద్దాం. మంచి, యేసుప్రభు మంచి అయి ఉన్నారు కాబట్టి ఆ మంచిని మన క్రియల్లో, మనం ఎంతోమంది సువార్త చెప్పక్కర్లేదండి. సింపుల్ వర్షన్, నీకు నువ్వు చెప్పుకో సువార్త. ఎంతోమందిని మార్చడానికి ట్రై చేయక్కర్లేదు. నీకు నువ్వు చెప్పుకుని నీ జీవితంలో యేసుప్రభుని ధరించి నీ జీవితంలో క్రియల రూపంలో పెడితే నీ క్రియలే పెద్ద సువార్త అయిపోతాయి. ఏంటి సిస్టర్ ఇట్లా ఉంది, ఏంటంటే ఆమెలో యేసుక్రీస్తున్నారు. ఎవరి కోసమో బ్రతకక్కర్లేదు, నీ కోసం నువ్వు బ్రతుకు, నీ రక్షణ కోసం నువ్వు బ్రతుకు, నీ రక్షణ నువ్వు కాపాడుకోవడానికి. ఎంత ఇహలోకంలో నేను ఎప్పుడు ఇదే సింపుల్ వర్షన్ ఫాలో అవుతా. మనము ఆయన కొలసైదుల్లో ఉన్నాము. ఇహలోకంలో మన తల్లిదండ్రులకు కూతుర్లం, మన భర్తలకి భార్యలం, మన తల్లికి పిల్లలం, అంతే. ఈ నటన గతించిన వెంటనే ఒంటరివే అనేది ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా వచ్చామో ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ ఒంటరిగా వచ్చిన నీవు, నీ క్రియలు ఎట్లా ఉన్నాయి, నీ క్రియలు నిన్ను వెంబడిస్తే అని మర్చిపోవద్దు. నువ్వు చేసిన ప్రతి క్రియకు, అది చిన్నదే అవనివ్వండి, పెద్దదే అవనివ్వండి, మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, ఆయన న్యాయపీఠం మీద మనం అందరం నిలబడవలసిన వారు. ఆయన తీర్పులో ఈ వర్సెస్ తీస్తారు ఏంటంటే, విశ్వసించిన వారికి తీర్పు తప్పించబడుతుంది అని బైబిల్ వర్సెస్ చెప్తాను. కానీ నువ్వు ఏ విధంగా విశ్వసిస్తున్నావు అది ప్రశ్న. నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసం ఎట్లా ఉంది? నీ విశ్వాసం అంత గొప్పగా ఉంటే నీ జీవితంలో క్రియలు లేవెందుకు? ప్రశ్నించుకోవాలి. మనం ఏ దినానైనా సరే మనం ఆయన తీర్పులోకి వెళ్తాము. ప్రతి ఒక్కరికి తీర్పు ఉందండి, ఎవ్వరూ తప్పించబడరు. మనము అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ కాదు. అసలు అంత మోషే 6 లక్షల కాలు బలాన్ని నడిపించిన మోషేనే ఒక్క మాటలో తప్పిపోతే కానాన్ని చూడలేదు దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయము తప్పని న్యాయాధిపతి. ఆయన న్యాయంలో ఏ తారతమ్యము లేదు, ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ప్రతినిత్యము మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం ప్రేమిద్దాం. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరుని ఎట్లా ప్రేమించాలో ఆయన అడిగి తెలుసుకుందాము. వాక్యాన్ని చదువుదాము. ఏదో వాక్యాన్ని నామకార్థంగా కాకుండా అందరం చెప్పడానికి ఈజీ, కానీ అప్లై చేయడానికి అన్నీ ఏమంటాము, నీళ్ళలో దిగినోడికే తెలుస్తుంది లోతు.
గట్టు మీద నుంచుని అక్కడ ఖాళీ లేదురా, ఇక్కడరా, ఇక్కడ లేదురా లోతు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పడము కాదు. దిగాలి. దిగిన వాడికి ఎట్లా లోతు అయితే తెలుస్తుందో భరించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు మనం అందరం ఏముంది సింపులే కదా బ్రదర్, ఏముంది ఇంటర్మీడియట్ పెద్ద విషయం కాదంటారు. ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత చదివేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది. అట్లాగే మన జీవితంలో కూడా ఎదుటి వ్యక్తులకి సలహా ఇచ్చేటప్పుడు కానీ, ఎదుటి వ్యక్తుల యొక్క లోపాలు ఎత్తి చూపేటప్పుడు కానీ మనల్ని నేను కరెక్ట్గా ఉన్నానా, మనల్ని మనం చూసుకోవాలి. మన తప్పులు మనకు తెలియాలంటే ఆయనలోనే. మన బోధకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఆయన బోధనను అనుసరించాలి. ఈ లోకంలో ఎవరైనా సరే వాళ్ళ ఆలోచనలు బట్టి చెప్తారు, కానీ దేవాతి దేవుడు మాత్రమే మనం ఎట్లా నడవాలి. బైబిల్ గ్రంథం చదివితే చాలండి. మనము ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక మంచి జాబ్ రావాలంటే 6 సబ్జెక్టులు చదువుతారు కదా, అది ఇహలోకంలో పాస్ అవ్వడానికి మాత్రమే. నువ్వు జీవితంలో పాస్ అవ్వాలంటే, నువ్వు జీవితంలో ఒక అభివృద్ధిలోకి, ఒక రక్షణ మార్గంలోకి, ఇప్పుడు గోల్డ్ మెడల్ రావాలంటే, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే చదువుతారు కదా, 8 అవర్స్ 9 అవర్స్ వాళ్ళ జీవితం తినకుండా తాకుండా చదువుతారు. కానీ అంతకంటే గొప్ప రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి, పఠించాలి. ఎంతసేపు చదివినా సరే, దేవా నాకు అర్థం కావట్లేదు, నేను ఈ లోకంలో ఏ క్షణమైనా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాను, ఇది శాశ్వతమైనది కాదు కదా ప్రభా, నీ రాజ్యానికి నేను స్వతంత్రించుకోవాలి. నాకు అయ్యలేవు ప్రభా, ప్రభు అయి ఉన్నా నువ్వు వదిలిపోవాలి, అయి లేకున్నా నువ్వు వదిలిపోవాలి. మన గురి గమ్యం ఏమై ఉండాలంటే, దేవా ఏ క్షణమైనా సరే ఈ దేహాన్ని విడిచిపెడితే నీ పరలోక రాజ్యంలో చిన్న స్థానం ఈ ప్రభా అని చెప్పి మనం ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవాలి. మనం ఇహలోకంలో ఏది ఆశపడినా, ఏది ఉన్నా లేకపోయినా దేవుని చిత్తం అయితే ఇస్తాడు. దేవుని చిత్తం లేదనుకో నీకెప్పుడు అంతే, ఇదే ఫాలో అవ్వాలి. నీకు ఏది మేలో ఆయనకు తెలుసు కాబట్టి ఇది లేదు అది లేదని దుఃఖించకుండా, నేను అంతర్గతం బాగా ఏడ్చేదాన్ని, ప్రభా అది లేదు కదా ఇది లేదు కదా అని. ఈ మధ్య నేను ఒకటే అనుకుంటున్నా, ప్రభా ఏందో నువ్వు వదిలేసి వెళ్ళిపోవడమే, ఏమున్నా లేకున్నా కానీ నిన్ను కలిగి ఉండే జీవితం నాకు ప్రభా. నేను ఎవరికి మన జీవితంలో ఒక్కటేనండి, ఒకరికి మేలు చేయకుండా పర్లేదు, హాని మాత్రం చేయకూడదు. అది ఫాలో అవ్వాలి చాలు. అది ఫాలో అవ్వాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చదవాలి, దేవారాత్రులను చదవాలి. దేవుని ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు పాటించాలంటే ముందు మనకు మనం అర్థం అవ్వాలి. మనకు మనం అర్థం అవ్వాలంటే దేవుడిని అర్థం చేసుకోవాలి. మనకు మనం అర్థమయ్యామనుకోండి, దేవుడు ఆటోమేటిక్గా అర్థమవుతాడు. దేవాది దేవుడు ఎంత ఇదిగా మనం సృష్టించాడు, మన కోసం ఏం చేశాడు, ఆయన ప్రాణాన్ని మొత్తం దారిపోసాడంట. మనం ఆయనకి ఏమి రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చాము, ఎవరైనా ఏదైనా తీసుకొచ్చారనుకో, మనం థ్యాంక్స్ బ్రదర్ మీరు నాకు చేశారు కదా, నేను ఇది చేస్తున్నా తీసుకోండి చిన్నది అని చెప్పిస్తాం. కానీ దేవుడికి మనం ఏమి ఇవ్వగలము? ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకి మనం ఇంత ఇచ్చినా కానీ తక్కువే. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర ప్రతినిత్యము ఇప్పుడు మనం ప్రతినిత్యము గుర్తు చేసుకోవాలి. అది ప్రతినిత్యము నీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైతే 50 మంది జీవితం కాదా. మనం ఏ పాట ఇప్పుడు కూర్చున్నామండి, దిగెళ్తాము, మెసేజ్ అయిపోయిన తర్వాత వెళ్తాము, మనలో మన ప్రాణం ఉంటుందని గ్యారెంటీ ఉందా? మనం వేసుకున్న వాచ్కి గ్యారెంటీ ఉంటుంది, మనం ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఇస్తాడు షాపుడు. కానీ ఒక మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకి హాని చేయొద్దు, ఇతరులకి తీర్పు తీర్చడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. తీర్పు తీర్చే న్యాయాధిపతి దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఆ సమయానికి నీకు అనిపిస్తుందా, ఓకే ఈ బ్రదర్ గుడ్ అంటే నీ మనసులో పెట్టుకో, గుడ్ అని చెప్పక్కర్లే బ్యాడ్ అని చెప్పక్కర్లే. ఒకసారి గుడ్ అని తర్వాత బ్యాడ్ నువ్వు అని చెప్పంటే అతను తీసుకోలేకపోవచ్చు ఆ సందర్భాన్ని బట్టి. నీ మనసును బట్టి సిచ్యువేషన్స్ మారిపోతాయి నీకు, కానీ దేవాతి దేవుడికి అయితే మారవు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ దినాల్లో పరిసయ్యులకి, శాస్త్రులకి, యూదులకి ఇట్లా వాళ్ళ మత గ్రంథాలను చూసి ఇది నువ్వు చేసేది తప్పు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకేమో మంచిగా న్యాయం చేసేటవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళకి అన్యాయపు తీర్పు తీర్చేవాళ్ళు. ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాశాడు. కాబట్టి మనుషులను నువ్వెవరు ఒక మనిషి తీర్పు తీర్చడానికి అని చెప్తున్నాడు. కాబట్టి అది మనసులో పెట్టుకుని మనం ప్రతినిత్యము ఆ దేవాతి దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని ఏ విధంగా రక్షించాడో మనం ఈ 40 డేసే కాదండి, మన జీవితాంతం మన ఊపిరి పోయేంత వరకు, తుది శ్వాస వరకు కూడా ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జీవితంలో ఈ కట్టి కాలే వరకు, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు ఆయన కోసం బ్రతకాలి.
ఎవరు కోసం బ్రతికినా నీకు ప్రయోజనం లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నిన్ను రక్షించలేదు. నీ తల్లి నిన్ను గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి, ఆ పేరుకి తగిన జీవితాన్ని మనం కలిగి, ఆ పేరు దేవుడు నిన్ను ఏ విధంగా ఒక కొత్త పేరుతో పిలుస్తాడంట ఆ రాజ్యంలో. ఆ కొత్త పేరేంటో మనం తెలుసుకోవాలి. ఆ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి, ఆ ప్రవేశించడానికి మనం ఎట్లా మన క్రియల్ని మనం సరి చేసుకోవాలి. ఏ విధంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా ఈ లోకంలో. అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు గుడికి వచ్చినంత మాత్రాన దేవుడు ఏమీ అలౌ చేయడు. నువ్వు సంఘాలకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన దేవుడు ఏమీ ఆ సంఘం సన్నిధిలో ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతించడు. కానీ మన క్రియలు మన వెంట వస్తాయి. అది గుర్తుపెట్టుకొని మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఏది విత్తుతాము, ఏ పంటనైతే విత్తుతాము, ఏ విత్తునైతే విత్తుతామో మన జీవితంలో అదే పంటను కోస్తామనే ఆలోచన కలిగి ప్రతినిత్యము ఒకరికి తీర్పు తీరుస్తున్నావా, ఆ తీర్పు నీకు వస్తుందని గుర్తుపెట్టుకో. నువ్వు ఒకరిని ఏమైనా బాధ పెట్టినావు, అదే నీకు వస్తుందని గుర్తుపెట్టుకో. అప్పుడు మనం ఏం చేయలేము, మనం ఆ పని చేయలేము. అయ్యో ఇప్పుడు రోజు నాకు కూడా ఇదే వస్తే ఎట్లాగూ అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఎదుటి అది చేయలేము. కానీ ప్రతినిత్యము మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుని కనిసైగలో మనం ఉన్నాము. మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తున్నాడు. ఒక సీసీ కెమెరా పెడతారు ఆఫీస్లో, పెట్టి ప్రతినిత్యం మానిటర్ చేస్తారు. ఒక 2 days పెట్టిన 4-5 రోజులు గుర్తుంటారు మనిషి, తర్వాత ఆటోమేటిక్గా కామన్ అయిపోతుంది. కానీ ఒక్కోసారి మన మైండ్ చెప్తుంది అనమాట, అయ్యో సీసీ కెమెరా ఉంది జాగ్రత్తగా ఉంది అని అన్నట్టు. కానీ ఆ సీసీ కెమెరాల కంటే గొప్ప కనులు మనం చూస్తుంది అనే గ్రహింపులో మనం ఉండాలి. మన తల్లిదండ్రులు మనం ఈ పెద్ద సిటీకి వచ్చినప్పుడు మన అమ్మని వదిలేసి వచ్చాము, మన వెనకాల మన ముందు ఎవరు లేరు. పాపం చేయడానికైనా, అబద్ధం ఆడటానికైనా, దేనికైనా కానీ మనకెవ్వరూ లేరు. కానీ నీ తల్లిదండ్రులు, మన తండ్రి, మన సృష్టికర్త మనల్ని చూస్తున్నాడనే గ్రహింపులో ఉంటే ఎవ్వరూ ఏ తప్పు చేయరు, ఎవ్వరూ ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోరు. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. ఒకానొక దినాన మనం చేసిన ప్రతి క్రియకు ఆయన దగ్గర లెక్కప్ప చెప్పాలి. కాబట్టి అవి వ్యర్థమైన ప్రతి మాటకు ఆయన దగ్గర లెక్కప్ప చెప్పాలి. ఏదో సిల్లీగా అన్నాను నా ఫ్రెండ్ని ఎదవా అని, దానికి కూడా లెక్క చెప్పాలి ఆయనకి. నీకు సిల్లి అది, ఆయన ప్రతిదాన్ని వ్యర్థుడు అంటే మహాసభలోకి పిలుస్తారంట దేవుడు. వ్యర్థుడ వేస్ట్ ఫెలో అన్నావు, దానికి కూడా ఆయన మహాసభలోకి పిలుస్తాడు. కాబట్టి ఆయన ప్రతిదీ కౌంట్ చేస్తాడు. క్రియల గ్రంథం ఒకటి ఉంటుంది, నీ పేరు జీవ గ్రంథం ఒకటి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పాపాలు మొత్తం నోటెడ్ అవుతాయి. నీకు తెలియకపోవచ్చు, నువ్వు పుట్టిన కాడి నుంచి, నీకు మాటలు స్టార్ట్ అయిన కాడి నుంచి కౌంట్ చేస్తారంట. కాబట్టి మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు మనం సరి చేసుకున్నాం. ఏ ఒక్కరికి తీర్పు తీర్చడానికి సాహసించొద్దు, ఆ తీర్పులోకి లోను కావద్దు. ఇంకోటి, ధర్మశాస్త్రం విని వదిలేయడం కాకుండా ఆ ప్రకారం మనం జీవిస్తూ ఆయన ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడదాము. ఇంకోటి చివరిగా ఏంటంటే, దేవాతి దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన న్యాయాధిపతి అయినప్పటికీ కూడా ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఈ రెండవ రాకడలో ఆయన పదవసంగా రాబోతున్నాడు. ఆయన మొదటిసారి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఈ రెండోసారి మన క్రియల నిమిత్తము మనకు తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కాబట్టి అందుకోసం మనం సిద్ధపడదాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ చిన్న వాక్యం దేవుని పిలుపులో మనం ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, మీకు స్తోత్రాలు అయినా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యానైనా మేము ఎవరికైనా తీర్పు తీర్చేవారిగా ఉంటే దయతో క్షమించండి ప్రభు. అయ్యా తీర్పు తీర్చేవాడు నీవు కావాలందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నైనా ఈ ధర్మశాస్త్రం విని నైనా అతను వదిలేసేవారిగా కాకుండా ప్రభు, ధర్మశాస్త్రం ప్రకారం విని మా ప్రకారంలోనైనా మా క్రియల్లోనైనా మేము అనుసరించే వారిగా మేము ఉంచండి. మీకు స్తోత్రాలు ప్రభు. మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయితే ప్రతినిత్యమునైనా మీ కనుసైగలు మేము ఉన్నామని ప్రభు. అయితే మీరు మమ్మల్ని చూస్తున్నారని నైనా మేము అతని గ్రహింపు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయితే వచ్చి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. చెప్పిన వాక్యం తండ్రి వారినైనా విని వదిలేయకుండా ప్రభు, వారి నిత్య జీవితంలో ప్రభు దాన్ని అవలంబించడానికి మీరు సహాయం చేయండి అయినా. అయ్యా తండ్రి మీరు మాట్లాడినా తండ్రి మాటలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మీరు ఆపరికి మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి. అయ్యా తండ్రి అయినా ప్రతి ఒక్కరూ ప్రభు నీ చేత నీతిమంతులుగా ఎంచబడడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. అయ్యా తండ్రి మీరు ఆకరాల్సిమైత ప్రభు మరొక్కసారి నేను మేము ఈ విధంగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి కనపరిచే గొప్ప ధన్యకరమైన జీవితాలు మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి.
ఏసై పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. యేసు నామమున స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక